ఢిల్లీలో షర్మిలను జగన్మోహన్ రెడ్డి నిఘా నేత్రాలు వెంటాడుతున్నాయా? సంచలనమైనటువంటి అంశాలు లీక్ అయ్యాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. సార్, ఢిల్లీలో షర్మిలను జగన్మోహన్ రెడ్డి నిఘా నేత్రాలు వెంటాడుతున్నాయని, అక్కడ కొన్ని సంచలనమైనటువంటి అంశాలు లీక్ అయ్యాయని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? ఆ సంచలన అంశాలు ఏంటంటే ఏం చెప్తారు సార్? సహజమే కదండి, ఎందుకంటే ఇద్దరు ఒకళ్ళే అన్నా చెల్లెళ్ళు, రాజశేఖర రెడ్డి గారి సంతానం. మరి గతంలో అన్నగారి కోసం ఆమె ఎట్లా ప్రచారం చేసింది, ఎంతమందిని కలిసింది, వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది పరిచయస్తులు అయితే ఉన్నారో అందరూ కూడా షర్మిల గారితో కూడా కలిసి మాట్లాడేవాళ్ళు. మరి ఈరోజు ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అన్నగారితో విభేదించి పార్టీలోకి వెళ్ళింది అనేది ప్రచారం కదా. మరి కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క శాసనసభ్యులు కొంతమంది బయటికి, అంటే ఈయన పోటీ చేసే అవకాశం కల్పించిన వాళ్ళందరూ కూడా కొంతమంది ప్రజాక్షేత్రంలో ఉండాలి ఏమనుకుంటారంటే ఏదో ఒక పార్టీలోకి వెళ్ళి వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటారు. సహజంగా గెలిచే పార్టీలోకి వెళ్ళాలని ఎక్కువ మంది కోరుకుంటారు. ఇప్పుడు ఆ గెలిచే పార్టీ గతంలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి మరి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పార్టీని కావచ్చు ఏ విధంగా దూషించారో కొంతమంది ఉన్నారు. అలాగే కార్యకర్తలను హింసించిన వాళ్ళు ఉన్నారు, దౌర్జన్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ప్రవేశం లేదు తెలుగుదేశం పార్టీలో కావచ్చు, జనసేనలో కావచ్చు. మరి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం కావాలి? నిస్సందేహంగా కాంగ్రెస్ పార్టీయే కావాలి. ఎందుకంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళిద్దరే కదా దాంట్లో ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీలో. మరి ఇప్పుడు ప్రజా వ్యతిరేకత చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపున లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కూడా 3 వైపుల నుంచి కమ్ముకొని వస్తున్నారు. దారులు కనపట్టలేదు. 4వ దారి కూడా షర్మిల గారి పుణ్యమాన్ని మూసిపోయేటట్టుంది. మరి ఇప్పుడు మరి నిజంగా అక్కడ కూర్చొని పార్టీలోకి వెళ్ళింది, మరి ఇబ్బంది ఎక్కువగా నష్టపోయేది తనే కాబట్టి ఆమె కథలకు మీద నిగులు పెట్ట ఏ రాజకీయ పార్టీలైనా చేస్తూనే ఉంటాయి. ప్రత్యర్థి మీద నిగులు పెట్టుకుని ఎట్లా ఉంటాయి? అందులో ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వేగులు కూడా ఉంటారు కదా, ఆయనకి సిబ్బంది కూడా ఉంటుంది కదా, సహజంగానే చేస్తారు. అది తప్పటాల్సిన అవసరం కూడా ఏం లేదు. అందుట్లో వాళ్ళకి మొట్టమొదటి నుంచి కూడా ఇది బాగా అలవాటు కాబట్టి, వాళ్ళ పార్టీ దీంట్లో కొట్టిన పిండి కాబట్టి జరుగుతూనే ఉంటాయి. దాంట్లో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా స్పష్టంగా అతనికి అర్థమైపోయింది. మూలిగా నక్క మీద తాటికాయ పడిందండి. ఇప్పుడు చూస్తూ ఉంటే అదే నేను చెప్పినట్టు ఒకేపు నుంచి చంద్రబాబు నాయుడు గారు, ఒకేపు నుంచి లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి వాళ్ళ సభలకి పోటెత్తుతున్న జనాభా చూసినా, వాళ్ళ స్పందన చూస్తున్నా, ఒకప్పుడు వాళ్ళు మాట్లాడేది వేరు, ఈరోజు ప్రతి మాట ఒక తోటలా పెరిగిపోతూ ఉంది. కాబట్టి అవి జనంలోకి బాగా వెళ్తూ ఉన్నాయి. ఎందుకు వెళ్తున్నాయి అనేది వాళ్ళు విశదీకరించుకోవట్లేదు. వాళ్ళు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవట్లేదు. మన వైఫల్యాల వల్ల వాళ్ళకి ఆదరణ పెరుగుతుందనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. తన తప్పులు వాళ్ళు గుర్తించడానికి వాళ్ళు మనస్తత్వం ఒప్పుకోవట్లా. ఎదుటాళ్ళను విమర్శిస్తే, ఎదుటాళ్ళని తిడితే చాలు అనే భ్రమలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళున్న పరిస్థితులు చూసుకుంటూ ఉంటే ప్రజలు కూడా నువ్వు అట్లానే భ్రమలో ఉండు, మేము చేయాల్సిన పని మేము చేస్తామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే కొంచెం తెలుస్తోంది. చేతులుగా లేక ఆకులు పట్టుకున్నా కూడా ప్రయోజనం కనపట్ల. ఇప్పుడు కుటుంబ వైరమా లేకపోతే ఆస్తుల మీద వైరమా అనే దాన్ని పార్టీల దాకా వచ్చేసింది ఇవాళ. మరి అక్కడ దాకా వచ్చిన తర్వాత ఎంతో కొంత దాని ప్రభావం ఉంటుంది అనేది వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. నాకు తెలిసినంత వరకు ఎక్కువ ప్రభావమే షర్మిల గారి వల్ల కనపడింది. తెలుగుదేశం పార్టీకి గెలిపించుకోవాలనే వాళ్ళందరూ స్థిర నిశ్చయంతో ఉన్నారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి, జనసేన కూటమికి వాళ్ళు బ్రహ్మరథం పడతారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని చెప్పి వాళ్ళందరూ గంపగుత్తుగా ఈ దగ్గరకు వచ్చారు. ఇప్పుడు షర్మిల గారు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అన్న మీద తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అందుట్లో కొంతమంది అటు వెళ్ళిపోతారు. ఎందుకంటే తెలుగుదేశం, ఇందాక నేను ఉదాహరించినట్టు తెలుగుదేశం పార్టీలోకి, జనసేన పార్టీలోకి వచ్చే అవకాశాలు లేవు చాలామందికి. కాబట్టి వాళ్ళకి తప్పనిసరి పరిస్థితి. వాళ్ళకి ఇప్పుడు ఆలోచన ఎట్లా ఉందంటే, చేసిన తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసి మా మీద నెట్టేసి ఆయన సచ్చీలుడు కావాలని ప్రయత్నం చేస్తున్నారు కదా, ఎట్టి పరిస్థితుల్లో అవకాశం తిరిగి ఆయనకి ఇవ్వకూడదు. మా వంతు సహాయం మేము చేసి ఆ పార్టీ ఓడిపోవడానికి మేము వంతు మా చేస్తామని చెప్పని అందులో 20% మంది భావించినా చాలు కదా, ఇంకా ఎక్కువ శాతం మంది కనపడుతున్నారు ఇవాళ. అది పరిస్థితి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి షర్మిల గారి మీద దృష్టి పెట్టారు.
కానీ అసలు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే యోచనలో ఉన్నాడని ఆంధ్రప్రదేశ్లో ఆ రకంగా పావులు కదుపుతున్నాడు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఒకవేళ అదే జరిగితే షర్మిల జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకటే ప్లాట్ఫామ్ మీద కలిసి పనిచేయబోయే అవకాశం కూడా ఉంది అని కొంతమంది చెప్తున్న నేపథ్యంలో దాన్ని చూడొచ్చు. రాజకీయంలో ఇది జరుగుతుంది, ఇది జరగద్దు అని చెప్పుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఉన్నాయి రాజకీయ పార్టీలు. కానీ నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరు కలిసి ఒకే ప్రయాణం చేస్తారని అయితే నేనే భావిస్తున్నాను. వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గురించి కాదు నేను మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కలిసి ప్రయాణం చేస్తాయని అయితే మాత్రం నేను ఇటు పరిస్థితుల్లో భావించట్లేదు. ఓకే, అంటే పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ కలిసే అవకాశం ఉంటుందని అయితే నేను భావించట్లేదు. నిజంగా వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేయాలని కనుక ముందుకెళ్తే అది ఒక తెలుగుదేశం పార్టీకి చాలా మేలు చేకూర్చే అంశం అనేది నేను భావిస్తున్నాను. సో రానున్న ఎన్నికల్లో అంటే వైఎస్ఆర్సీపీ అయితే ఇటు పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే యోచనలో లేదంటారు. వాళ్ళు ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి అడకత్తెరలో పోక చెక్కలాగా తయారైంది వాళ్ళ పరిస్థితి. ఓకే, ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా కూడా అది తెలుగుదేశం పార్టీకే కలిసి వచ్చింది. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి కలిసి వచ్చింది. ఇప్పుడు ఆ రోజు ఢిల్లీకి పులివెందులకి మధ్య జరుగుతున్న పోరాటం అని చెప్పని ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీతో గెలిస్తే ఏం జరిగిందిరా బాబు అని నేను చెప్పని అనుకుంటారు. వీళ్ళు ఆశిస్తాను ఎన్నో కొన్ని స్థానాలు వాళ్ళకి ఇవ్వాలి కదా కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత. నిన్నటిదాకా సింహం సింగిల్గా వస్తుంది, మిగిలిన అందరూ గుంపులుగా వస్తున్నారు, మీరు అవసరమైతే 175 మంది మీకు అభ్యర్థులు లేరు అని మాట్లాడిన వాళ్ళు రేపు మాట్లాడటానికి అవకాశం ఎటు లేదు. 2019 ముందు మాట్లాడిన మాటలు ఈరోజు చాలా వరకు మాట్లాడటానికి అవకాశం లేదు. ప్రత్యేక హోదా లేదు, దాని మీద పోరాడిన సందర్భాలు లేదు. మరి ఉద్యోగస్తులకు సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు, అది చేయలేదు. కాబట్టి రేపు పొద్దున ఉద్యోగస్తులు నమ్మించే పరిస్థితి లేదు. అంగన్వాడీలకి తెలంగాణ కంటే ఒక 1000 రూపాయలు అదనంగా ఇస్తామన్నారు, మరి ఇంతవరకు ఏమీ లేదు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కంటే కూడా 1000 రూపాయలు మాత్రమే పెంచారు. ఈరోజు వాళ్ళ ఓటు అడిగే హక్కు ఉండదు. ఒక వర్గం కాదు, ఒక కులం కాదు, అన్నింటికి సంబంధించి మాట్లాడే సార్. అంటే ఇప్పుడు మైనార్టీలు వైఎస్ఆర్సీపీకి దూరం అయ్యారు, అలాగే ఎస్సీ ఎస్టీలు దూరం అవుతున్నారు. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం జనసేన కూటమికి దగ్గరయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాగే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది చీలి ఒకవేళ టీడీపీ జనసేనకి వెళ్తుందేమో, వాటిని వెళ్లకుండా నిలువరించే దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఒక ఎత్తి వేశారని, అదే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నారంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అది మీరు అన్నట్టు నిజమే. వాళ్ళందరూ చాలామంది వెళ్ళిపోతున్నారు. మా ముస్లింలు దూరం అయ్యారు ముఖ్యంగా. ఎందుకంటే వారు ముస్లింకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకున్న సలీం వాళ్ళు ఆత్మహత్య చేసుకుని వాళ్ళు వివరంగా వీడియో ద్వారా అందరికీ ప్రపంచానికి తెలియజేశారు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాయి అనేది. మిగిలిన వాళ్ళ మీద కొంతమంది దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎస్సీలు ఎంతమంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చనిపోయారో స్పష్టంగా చూస్తూనే ఉన్నారు. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా దాడులు కానీ, దౌర్జన్యాలు కానీ, ఆస్తులు లాక్కోవటాలు కానీ ఇవన్నీ జరుగుతుంది వాళ్ళ మీదే, అత్యాచారాలు జరుగుతుంది కూడా వాళ్ళ మీదే. మరి వాటి గురించి మాట్లాడకుండా ప్రతి సమావేశంలో కూడా వాళ్ళు వ్యతిరేకత అవుతున్నారు అని తెలిసి కూడా ఆయన పదే ఒళ్ళు చేస్తున్నా అంటే ఎక్కడో ఒకసాట ఇన్నిసార్లు అంటే ఒకసారైనా నా మాట వినకపోతారనే అభిప్రాయం తప్ప తినగా వేప తీయనగరు అని చెప్పని ఆ ఉద్దేశంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తప్ప వేరే ఏం లేదు. ఇప్పుడు ఒక విషయం కనుక మనం క్షుణ్ణంగా పరిశీలించుకుంటే కృష్ణ గారు ముఖ్యంగా ఎస్సీలను తీసుకుంటా ఉంటే ఎస్సీ పిల్లలు వాళ్ళ ఓటు కాకుండా 10 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేయించే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే విద్యారంగంలో వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు మొత్తాన్ని నాశనం చేశాడు. సంక్షేమ పథకాలకు సంబంధించి 27 పథకాలు రద్దు చేయడం కూడా జరిగింది. ఇవన్నీ యువత ముఖ్యంగా ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ముస్లిం మైనారిటీ వాళ్ళకి కావచ్చు అందరి మీద ఆ ప్రభావం చాలా విస్పష్టంగా ఉంటుంది. నియామకాలే లేవు. ఇప్పుడు ఏం చేశారని చెప్పని వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. 2,63,000 మందికి వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చారు. అది ప్రభుత్వానికి సంబంధం లేదు, కానీ ప్రజల డబ్బు మాత్రమే ఇస్తున్నారు. మరి ఎందుకు మిగిలిన ప్రతిపక్షాలు దాని గురించి ఎందుకు గోల్ చేయట్లేదు, మరి దాని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదు. మరి రెండోది వచ్చే తల్లికేమో సచివాలయ కొంత నియమించారు. సరే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాల కింద జమ కట్టాలా, అవి తప్ప మిగిలినకి వీళ్ళు ప్రభుత్వ పరంగా వీళ్ళు ఒక 10,000 మందికి ఉద్యోగ కల్పన చేసినట్టు ఏమి లేవు కదా. అలాగే పారిశ్రామికంగా ఏదైనా తోడ్పాటు ఇచ్చేసి వాళ్ళకు అక్కడ ప్రైవేటుకు సంబంధించినంత వరకు, వాళ్ళ ప్రైవేట్ రంగ సంస్థలకు సంబంధించినంత వరకు 1,00,000 ఉద్యోగాలు తెచ్చిన సందర్భాలు కూడా ఎక్కడా లేవు కదా. గ్రూప్ 1 లేదు, గ్రూప్ 2 లేదు, గ్రూప్ 3 ప్రభుత్వ పరంగా చెప్పాను కదా. ఇది మామూలుగా ఇది
మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఏది నమ్మి ఈయనకు ఓటేస్తారు చెప్పండి. కాబట్టి ఇవన్నీ వ్యతిరేకత వస్తుంది. కాబట్టి అతను ఇంకా మునిగే నక్క మీద తాటికాయ పడకుండా ఉండాలంటే షర్మిల అనే వ్యక్తి దూరంగా ఉంటే బాగుంటుందని కోరుకున్నాడు. కానీ ఆమె ప్రజల దగ్గర ఏ విధంగా ముందుకొచ్చేసింది కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇది అతనికి అనుకోని దెబ్బ. అన్ని వైపులా దెబ్బలు పడతా ఉంటాయి. కలిసి వచ్చేటప్పుడు అన్నీ కలిసి వస్తూ ఉంటాయి, ఎదురు తిరిగినప్పుడు తాడేపామై కలిసిద్ది అన్నట్టు ఇప్పుడు ఆయన ఏం చేసినా కూడా అన్నీ అతనికి ఎదురు తిరిగి ఇబ్బంది పెడతా ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.